పడమర వీధి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి కొద్దిగా ముందుకు వెళితే ఎడమవైపుగా ఎల్బీసీ కాన్వెంట్ వస్తుంది. కుడి చేతి వైపుగా పాత గంగానమ్మ గుడి వీధి అని చెప్పేసి ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి మనం లోపలికి వెళితే మనకి పాత గంగానమ్మ అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. ఆ దేవాలయం ప్రక్క నుంచిగా మనం కొంచెం ముందుకు వెళితే కుడి చేతి వైపు తిరిగితే చిన్న వై జంక్షన్ కనిపిస్తుంది. ఎడమవైపు వెళితే బాలభవన్ వస్తుంది. నమస్తే, నేను మీ తుంపాల సాయికృష్ణ. ఈరోజు మనం మన ఏలూరులో ఉన్నటువంటి ఒక జిల్లా బాలభవన్ అంటే కేవలం పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంగీతం, చిత్రలేఖనం, అట్లాగే ఇన్స్ట్రుమెంట్ల వోకల్ సంగీతం కానీ, మన వీణ కానీ, కీబోర్డ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్పించవచ్చు పిల్లలకి. కేవలం సంవత్సరానికి 55 రూపాయలు మాత్రమే. ఈ 55 రూపాయల ఫీజుతో మనం సంవత్సరం అంతా కూడా పిల్లలకి లలిత కళలో, చిత్రలేఖనంలో కానీ, సంగీతంలో కానీ, నృత్యంలో కానీ ఇవన్నీ కూడా చక్కటి శిక్షణ ఇప్పించవచ్చు. మరి వేసవి సెలవులను అయితే పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వేసవికాలం సెలవుల్ని చక్కగా ఈ బాలభవన్లో ఉపయోగించుకోవాలని చెప్పేసి ఏలూరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ లోపల జరిగే విశేషాలని కూడా వాళ్ళు నేర్పించి ఏమేమి నేర్పిస్తారో కూడా తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి పుస్తకం చూపించమ్మా. మీరేం వేస్తున్నారు బొమ్మ? ఇది షూ ర్యాక్. ఇది ఇప్పుడు కొత్తగా చెప్పాను. ఓకే, ఇంకేమో పాతగా బొమ్మలు వేసినాయి. షూస్, పెన్సిల్ షేడింగ్ ఆర్ట్ అనమాట. ఓకే, కొల్లేటి కొంగేయండి మన జిల్లా గుర్తుగా. కొల్లేటి కొంగ చిన్నపిల్లడు. సరే, ఇప్పుడు ఈ బాలభవన్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారండి? ఇప్పుడంటే న్యూ జాయినింగ్ ఒక 50 మంది 70 మంది వరకు జాయిన్ అయ్యారు. ఇక్కడ మామూలుగా వచ్చే ఒక 450 మంది వరకు రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉంటాం. ప్రతిరోజు సాయంకాలం, మార్నింగ్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి
మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉన్నాయి క్లాసెస్. 7:30 నుంచి 10:30 వరకు, ఈవినింగ్ 4:30 నుంచి 7 వరకు ఉన్నాయి క్లాసెస్. పొద్దున్న వచ్చేవాళ్ళు పొద్దున్న వస్తారు, సాయంత్రం వచ్చేవాళ్ళు సాయంత్రం వస్తారు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఇందులో కట్టించడం జరుగుతుంది. డ్రాయింగ్ హైర్ లోయర్ ఎగ్జామ్స్ ఇక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కట్టించడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలకి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటంటే 7th పాస్ అవ్వాలి. 7th పాస్ అయ్యి ఎంత పెద్దవాళ్ళైనా కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల వరకే, పెద్దవాళ్ళు కావాలంటే సపరేట్గా నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు ఇక్కడ అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని రకాలు, ఇక్కడ స్కెచ్చింగ్, తర్వాత పెయింటింగ్ మొత్తం. ఇక్కడ పిల్లలు కూడా, ఇక్కడ టీచర్స్ కూడా ఒక 55 మంది టీచర్లు డ్రాయింగ్ టీచర్లుగా తయారయ్యారు. ఇక్కడ దగ్గర 2500 మంది ఇక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, వాళ్ళ పాస్ అవ్వడం కూడా, ఒకళ్ళు కూడా ఫెయిల్ అవ్వడం కూడా లేదు. ఇక్కడ జరిగేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. సమ్మర్ హాలిడేస్లో కూడా అతి తక్కువ ఫీజుతో, అంటే 125 రూపాయలతో సంవత్సరం అంతా నేర్చుకోవచ్చు అన్నమాట. దీనికి సంబంధించి ఇక్కడ వేరే మాస్టర్ గారు కూడా చెప్తారు దీనికి సంబంధించి. ఇప్పుడు మనం డ్రాయింగ్ మాస్టర్ గారితో మాట్లాడుతున్నాం, అనుకోని శివదుర్గ ప్రసాద్ గారితో. ఇక్కడ ఇప్పటికి ఎంతమంది మాస్టర్ గారు? 55 మంది తయారయ్యారు. 55 మంది డ్రాయింగ్ టీచర్లు ఈ బాలభవన్ నుంచి వెళ్ళి తయారవడం జరిగింది. అట్లాగే 2500 మంది డ్రాయింగ్ పరీక్షల్లో ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని ఉత్తీర్ణం అవ్వడం జరిగింది. మరి అంతా కూడా చాలా తక్కువ ఫీజుతో మరి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఏలూరులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని కోరుకుందాం. మరి మిగిలిన విభాగాలు కూడా చూద్దాం. ఇప్పుడు నమస్తే అండి. ఇప్పుడు ఈ బాలభవన్ నిర్వహిస్తున్నారు కదా, మరి ఫీజు అయితే కేవలం 55 రూపాయలతో మరి మీరు గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీ అండి, గవర్నమెంట్ స్కూల్ అనేది? ఇది పూర్తిగా విద్యాశాఖకు సంబంధించిందండి. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ వారికి సంబంధించింది. అయితే ఈ బాలభవన్స్కి సపరేట్గా ఒక డైరెక్టరేట్ ఉందండి. విద్యాశాఖ ద్వారా డైరెక్టరేట్ ద్వారా ఇక్కడ ఇది 2004లో ఎస్టాబ్లిష్ అయ్యింది బాల కేంద్రంగా. అప్పుడు పార్ట్ టైం పోస్టులు నిదానంగా అలా చేస్తూ దీనికి వేసవి కాలంలో పిల్లలకేమో వేసవి శిక్షణ తరగతులు, అలాగే 2 పూటలు వేసవి శిక్షణ తరగతులు, వాళ్ళ నైపుణ్యం బయటకు తీయటం, వాళ్ళని మానసికంగా శారీరకంగా బలంగా వాళ్ళని తయారు చేయటం, అది ముఖ్య ఉద్దేశం అండి. 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లలు. ఈ ఫీజు కూడా కేవలం గవర్నమెంట్ కాబట్టి నామినీ ఫీజు 55 రూపాయలు. 50 రూపాయలు సంవత్సరానికి 50 రూపాయలు. అంటే నెలకు 5 రూపాయలు కూడా పడలేదు. 50 రూపాయలు. ఒకప్పుడు 15 రూపాయలు ఉండేది, దాన్ని నిదానం 50 చేశారు. ఇప్పుడు ఆ 50 రూపాయలు సంవత్సరానికి కడుతున్నారు పిల్లలు. ఇక్కడ ఏలూరుకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, ఇది మన ఒంగూరు, తంగిలంగూడి ఇటువైపు చాలా దూరం నుంచి కూడా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వస్తారు. ఎందుకంటే మా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా నైపుణ్యంగా స్టాఫ్, వాళ్ళందరూ మంచి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, చాలా ఇంట్రెస్ట్గా వస్తారు, చాలా బాగా నేర్చుకుంటారు పిల్లలు కూడా. 2004 నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాలబాలికలకు ఇచ్చే బాలరత్న బాలసూర్య అవార్డులు పిల్లలు దాదాపు ఏలూరు బాలభవన్కి సంబంధించిన పిల్లలు 6-7 తీసుకున్నారు గత ముఖ్యమంత్రులు చేతుల మీదుగా. ఒకళ్ళైతే రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారు. అలా డెవలప్ అవుతుందండి. చాలా మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు ఇక్కడ బాలభవన్లో, చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇప్పటివరకు మన సమ్మర్ మేము స్టార్ట్ చేసి ఒక 10 రోజులు 10 రోజులు అవుతుంది అనుకుంటా. ఈ 10 రోజుల్లో దాదాపు ఒక 70-80 మంది పిల్లలు జాయిన్. అంటే మనం ఒక 5 రూపాయలు పెట్టి చాక్లెట్ కొనిచ్చే బదులు 50 రూపాయలు పెట్టి 55 రూపాయలు పెట్టి ఇక్కడ జరిపిస్తే రాష్ట్రపతి అవార్డు పొందే అవకాశాలు పిల్లలకి భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఆశించవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కూడా రాష్ట్రపతి అవార్డు తీసుకోవడం జరిగింది కాబట్టి చాలా సంతోషం అండి. మరి మిమ్మల్ని కానీ మీ తోటి సహచర టీచర్లందరూ కూడా కలవడం మాకు చాలా సంతోషం. మీరు కూడా రావటం, ఎంటీ వాళ్ళు కూడా, ఎందుకంటే మేము డెవలప్ చేస్తాం కానీ మీలాంటి వాళ్ళు ఇంకా పబ్లిక్లో ఇంకా దీన్ని ఏలూరు బాలభవన్ అంటే ఒక తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప. అంటే మీకు కూడా మా ధన్యవాదాలు. బయలూరు బాలభవన్ నుంచి స్టాఫ్ నుంచి మీకు కూడా మా నమస్కారాలు. బాలభవన్లోకి వెళ్ళగానే లోపల చిత్రలేఖనం చేస్తూ పిల్లలు కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా డ్రాయింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. ఇక కొంచెం ముందుకు వెళితే డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు కూడా చూస్తాం అన్నమాట.
పక్కనే గాత్ర సంగీతం కూడా వినపడుతుంది, అది కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ సంగీత విభాగంలో మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ ట్రైనింగ్ ఇస్తారండి? ఇక్కడ వీణా ఉంటుంది, తర్వాత కీబోర్డ్ ఒకటి, తర్వాత మృదంగం, అలాగే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఫ్లూట్ కూడా నేర్పిస్తాను. మొత్తం 4 ఇన్స్ట్రుమెంట్. నేను 3 డిప్లొమా పాస్ అయ్యాను. మృదంగం, వీణ, ఫ్లూట్లో డిప్లొమా పాస్ అయ్యాను. నా పేరు లక్ష్మీనారాయణ అండి, చలప లక్ష్మీనారాయణ. ఇప్పుడు వీటన్నిటికీ ఒకటే ఫీజు అండి, ప్రత్యేకంగా వీణకి అన్న ఫీజు? అన్నిటి ఒకటే. బాలభవన్లో ఎవరికైనా ఒకలాగే, అన్ని ఇన్స్ట్రుమెంట్ ఒకలాగే. ఓకే సార్. ఇక్కడ కీబోర్డ్ కూడా నేర్చుకుంటున్నారు, వాళ్ళని కూడా చూద్దాం ఇప్పుడు. చదివామా బాబు నువ్వు ఏం చదువుతున్నావు? 4th క్లాస్. థర్డ్ క్లాస్కి వస్తున్నావు. బాబు మీరు? 6th to 7th క్లాస్. బాబు నువ్వు? నువ్వేం చదువుతున్నావు? 8th వచ్చావా? నువ్వమ్మా? 10th అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ టైలరింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ మరియు మగ్గం వర్క్ కూడా నేర్పిస్తున్నారు. ఒకసారి వీళ్ళందరినీ కూడా చూద్దాం. ఏలూరు జిల్లా బాలభవన్ అండి. ఇక్కడ టైలరింగ్కి సంబంధించి ఎంబ్రాయిడరీ నేర్పిస్తామండి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్పిస్తాం, మగ్గం వర్క్ నేర్పిస్తాం, తర్వాత వూల్ వర్క్ నేర్పిస్తాం, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని, తర్వాత గ్రీటింగ్ కార్డులు అని, క్రాఫ్ట్ వర్క్ కూడా నేర్పిస్తామండి పిల్లలకి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేర్పిస్తూ ఉంటామండి. వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు మెటీరియల్. అది కూడా వాళ్ళు తెచ్చుకునే మెటీరియల్ని బట్టి మేము నేర్పిస్తూ ఉంటాం. SCPW కూడా నేర్పిస్తామండి. ఇక్కడ నుంచి కాంపిటీషన్స్ కూడా వెళ్తూ ఉంటారు. సరే, ఇప్పుడంటే ఇప్పుడు మామూలుగా అన్ని విభాగాలకు ఒకటే ఫీజు అండి, దీనికి సపరేట్గా ఫీజు? లేదు, అన్నిటికీ ఒకటేనండి ఫీజు. 55 రూపాయలు సంవత్సరానికి కట్టించుకోండి. థ్యాంక్ యూ. పాప ఏం చేస్తున్నావమ్మా? ఫ్లవర్స్ సార్. ఫ్లవర్స్ చేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావమ్మా? డైజెషన్ కుట్టు. ఓకే బాబు, నువ్వేం చేస్తున్నావు? పేపర్ క్రాఫ్ట్. ఏదో ఒకసారి చూపించు. అంటే దీని మీదే సూత్తో కొడతారా? అంటే క్లాత్ ఎక్కువ వాడకుండా అట్ల మీద నేర్పిస్తుంది అనమాట. గ్రీటింగ్ కార్డ్స్. ఓకే ఓకే. బాబు నువ్వేం చేస్తున్నావమ్మా? నేను ఫ్లవర్ చేస్తున్నావు పేపర్తో. పట్టుకో. ఎంబ్రాయిడింగ్ చేస్తున్నారా? ఓకే, చేయండి.
ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. నమస్కారం అండి. నమస్తే. సార్, ఈ బాలభవన్ యొక్క విశేషాలు, దీని యొక్క ఫీజులు, టైమింగ్స్, అట్లాగే మీకు కూడా ప్రభుత్వానికి తెలియజేసే విన్నపాలు ఏమైనా ఉంటే చెప్తే మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కొంచెం మీరు వివరిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఎంటీవీ వారికి కూడా మా ధన్యవాదాలు. మాది ఏలూరు పడమర వీధిలో ఉన్నటువంటి జిల్లా బాలభవన్. జిల్లా భవన్ అంటే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి, విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా బాలభవన్లు ప్రతి జిల్లాలోనూ దాదాపుగా ఉన్నాయి. అటు వైజాగ్ కానివ్వండి, కాకినాడ, ఏలూరు, విజయవాడలో 2 ఉంటాయి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ఇలాగ బాలభవన్స్ ఉంటాయి. బాలభవన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు బాలబాలికలకి దీంట్లో డ్యాన్సు, డ్రాయింగు, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్, టైలరింగ్, ఈ 5 విభాగాల్లో శిక్షణ ప్రతిరోజు జరుగుతుందండి. ఇది కేవలం వేసవి శిక్షణ అనే కాదు, ప్రతిరోజు శిక్షణ జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఏంటంటే ఈ వేసవి కాలంలో పిల్లల కోసమని ప్రత్యేకంగా వేసవి శిక్షణ అనేసి పెట్టడం జరిగింది. ఉదయం పూట 7:30 నుంచి 10:30 వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు 2 పూటలు కూడా వేసవికాలంలో పిల్లలకి వాళ్ళకి వినోదాత్మకంగా, వాళ్ళకి వినోదం కావాలి. ఇప్పుడు ఇలాంటి బిజీ షెడ్యూల్ పిల్లలకి చదువులో పడిపోయి ఆటల్లో లేక, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు లేక వాళ్ళ మైండ్ అంతా ఏకంగా ఇక చదువు మీద రుద్దేసి ఇలా కాకుండా యాంత్రికం అయిపోవటం వల్ల ఏంటంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మానసికమైనటువంటి ఉల్లాసం అన్నమాట. దాన్ని కేవలం అదే మెయిన్ కాన్సెప్ట్ తోటి బాలభవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏలూరు బాలభవన్కి వచ్చేసరికి 2004లో బాల కేంద్రంగా మొదలైంది. 2016లో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ బాలకేంద్రాన్ని బాలభవన్గా చేస్తూ, బాలకేంద్రంలో పనిచేస్తున్నటువంటి 8 మంది, ఏలూరు బాలకేంద్రంలో పనిచేస్తున్నటువంటి 8 మందిని పర్మనెంట్ చేయాలి, అంటే పోస్టుల్ని పర్మనెంట్ చేయాలి, అలాగే బాలకేంద్రాన్ని కూడా బాలభవన్గా వర్గోన్నతి చేయాలని చెప్పేసి ఒక జీవో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇచ్చారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జీవో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాసెస్లో భాగంగా గవర్నమెంట్ మారడం జరిగింది. ఆ గవర్నమెంట్లో ఇక పూర్తిగా ఈ జీవోల్ని పక్కన పెట్టేశారు, నిర్వీర్యం అయిపోయింది అనమాట. ఇది డెవలప్ అయ్యేటువంటి ఈ సందర్భంలో ఎప్పుడైతే పోయిన గవర్నమెంట్ వచ్చిందో వెంటనే మొత్తం నిర్వీర్యం అయిపోవటం, ఎలా పడితే అలాగే అసలు మాకు జీతాలు లేకుండా, ఏమీ లేకుండా అలా చేయడంతో ఏమైందంటే మేము కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. కోర్టులో కూడా జీతాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మా మధ్యంతర ఇది ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినా సరే మా పోయిన గవర్నమెంట్ అసలు మమ్మల్ని కేర్ చేయలేదు, లెక్క చేయలేదు, కోర్టును కూడా లెక్క చేయలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా చేసి చివరికి ఏం చేశారంటే కంటెంప్ట్కి వెళ్ళేసరికి ముక్కు తుడుపుగా వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్కి అర్హులు కాదు కాబట్టి వీళ్ళు పార్ట్ టైం ఇదేంటిది డైలీ వేజెస్గా వీళ్ళని తీసుకోవాలని చెప్పేసి అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన ఏం చేశారంటే, అంటే మేము కంటెంప్ట్కి వెళ్ళామని కోపంతో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోను కూడా పక్కన పెట్టేసి మమ్మల్ని ఇలాగా 8,000 రూపాయలు ఫిక్స్డ్ చేయండి వీళ్ళకని చెప్పేసి ఆయన ఒక మెమో ఇచ్చారు. దాని మీద కూడా మేము కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చాం, అది వేరే విషయం. అయితే మేమేంటంటే 2004 నుంచి పనిచేస్తున్నాం, పిల్లలు బాగా డెవలప్ అవుతున్నారు. ఇక్కడ ఏలూరు పరిసర ప్రాంతాల ప్రతి పిల్లలు కూడా ఈ యొక్క లలిత కళల్లో డ్యాన్స్ కానీ, డ్రాయింగ్ కానివ్వండి, టైలరింగ్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, చాలా ఉన్నతంగా ఈ బాలభవన్కి మంచి పేరు వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అంతకుముందు ఇచ్చేటువంటి బాలరత్న, బాలసూర్య అవార్డులు, ఈ బాలకేంద్రానికి దాదాపు 5-6 అవార్డులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఏదేమైనా మేము ఏంటంటే పిల్లల కోసం మేము ఒక నిర్ణయానికి వచ్చేసి, పిల్లల మధ్యలో దీన్ని మనం వదిలేస్తే ఇదైపోతారని చెప్పేసి మేము గవర్నమెంట్ పాత గవర్నమెంట్
పోయిన గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇలాగ ఆ 8,000 రూపాయలకే పనిచేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మరి ఆయన దృష్టిలోకి మాది వెళ్ళాలి. అలాగే మన మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు ఆయన దృష్టిలో కూడా ఈ ఏలూరు బాలభవన్ గురించి వెళ్ళాలి. మాకు జరిగినటువంటి అన్యాయం వారికి తెలియాలి. ప్రవీణ్ ప్రకాష్ గారు మా గురించి మా గురించి చేసినటువంటి అన్యాయం గురించి మరి ఇప్పటి లోకేష్ బాబు గారికి కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, వారికి తెలియాలి. వారికి న్యాయం చేస్తారు మాకు అనే నమ్మకంతో మేము ఉన్నామండి. మరి మాకు కుటుంబాలు కూడా చాలా దుర్వ్యవస్థలు ఉన్నాయి, ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నాం. కానీ ఇప్పటికైనా ఎందుకంటే జీవో ఇచ్చింది నా గౌరవ ముఖ్యమంత్రి గారే, నారా చంద్రబాబు నాయుడు గారే. అలాగే మరి ఆయనే మాకు 2016లో ఇచ్చారు. మళ్ళీ ఆయనే మాకు ఈ జీవోల్ని పునరుద్ధరించి మళ్ళీ మాకు జీతాలు ఇస్తారని ఆశిస్తున్నాం. ఈ బాలభవన్ చాలా డెవలప్ అవుతుందండి, చాలా మంచిగా ఉంది. ఈ బిల్డింగు దాదాపు 4 కోట్ల విలువ చేసే బిల్డింగ్ అండి. ఒక గుత్త రామకృష్ణ గారని ఎన్ఆర్ఐ చౌదరి గారు, స్థానిక ఎన్ఆర్ఐ చౌదరి గారు, ఆయన మా డెవలప్మెంట్ చూసి ఈ యొక్క టీచర్స్ యొక్క డెవలప్మెంటు, ఈ పిల్లల డెవలప్మెంట్ చూసి గవర్నమెంట్కి ఉచితంగా రాసేసి 4 కోట్ల విలువైన బిల్డింగ్ అండి ఇది. 9 గదులు ఉన్నాయి, ముందు పెద్ద గ్రౌండ్ ఉంటుంది. 4 కోట్ల విలువైన ఈ ఆస్తిని గవర్నమెంట్కి రాసి ఉచితంగా ఇచ్చేసారండి. కనీసం అది చూసైనా పోయిన గవర్నమెంట్కి అసలు ఇది లేకుండా పోయింది. చివరికి మమ్మల్ని అల్లేలా చేసేసి మొత్తం అంతా ప్రవీణ్ ప్రకాష్ అన్న ఆయన మొత్తం నిర్వీర్యం చేసేసి వెళ్ళిపోయాడు. మేము కోర్టులో వేసాం. అయితే కోర్టుకి వేసినా ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే మాకు జీవో ఇచ్చారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కారం చెబుతున్నాం. సార్ మాకు న్యాయం చేయండి, లోకేష్ బాబు గారు మాకు న్యాయం చేయండి. ఇంకా మా సర్వీసులు కూడా ఎక్కువ లేవండి, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపే ఉంటాయి. కనుక మాకు న్యాయం చేస్తారని, దీన్ని ఇంకా మీ ద్వారా డెవలప్ అవుతుందని మేము చేయగలమని ఆశిస్తూ అందరికీ నమస్కారం. సరే, మీ పిల్లలు బాగా తయారవుతున్నారండి ఇక్కడికి వచ్చాక? అందరూ హ్యాపీ అనమాట అయితే.